హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం తెల్లగడ్డ కారంతో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. నెమ్ము లేకుండా చూసుకోండి. నెమ్ము ఉంటే జిగురు అనేది ఎక్కువైపోతుంది. అన్నీ ఇలా కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేయకండి, ఫ్రై చేసేటప్పుడు అది ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేద్దాం. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నా. ఈ బెండకాయ ముక్కలంతా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేయొద్దు. బెండకాయలు ఫ్రై అయ్యేలోపు మనం తెల్లగడ్డ కారం రెడీ చేసుకుందాం. దానికోసం మీ కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, నేనైతే ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇది గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నా. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేద్దాం. మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, మీకు రుచికి తగినంత ఉప్పు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది వేసేసుకోండి. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, వెల్లుల్లి కారంతో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కూడా ఇలాగే కలిపేసుకొని తినేయొచ్చు. మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.